నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ రేపు రాజంపేట పర్యటన చేయనున్నారు. అది కూడా ఒక శుభకార్యానికి హాజరయ్యే నిమిత్తం. రాజంపేట ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సోదరుడు కొడుకు రిసెప్షన్కి అయితే జగన్ బెంగళూరు నుంచి డైరెక్ట్గా అక్కడికైతే వెళ్ళనున్నారు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ పెళ్ళిళ్ళు, పబ్బాలు, అలాగే శుభకార్యాలు, ఈ ఫంక్షన్లకు వెళ్ళడానికి జగన్కు పూర్తి స్థాయి సమయం సరిపోతుంది. ఎవరైనా తమ పార్టీ నాయకుడు ఏదైనా ఫంక్షన్ చెప్పగానే అక్కడికి దానికి అటెండ్ అవుతున్నాడు. అక్కడి వరకు ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలు కనీసం అంటే ఆగస్టు 15 రోజు జెండా కూడా ఎగరవేయలేనంత బిజీగా ఉన్న జగన్ శుభకార్యాలకు హాజరయ్యే అంత తీరిక ఎక్కడొస్తుందో అర్థం కావడం లేదు. అంటే ఈ కీలకమైన అంశాలు, ప్రజలతో మమేకమయ్యే అంశాల పట్ల పూర్తిగా పక్కన పెట్టేసే జగన్ వాళ్ళకి అవసరమైనవి, లేకపోతే ప్రజలు ఎక్కువగా చూసే కార్యక్రమాలు, లేకపోతే మా నాయకుడు పలానా జెండా ఎగరవేశాడు, లేకపోతే ఒక దేశభక్తి విషయంలో పాల్గొని మాట్లాడాడు అన్న విషయాల్లో పూర్తిగా పక్కన పెట్టే జగన్ ఈ శుభకార్యాలు పిచ్చేంటో నాకు అర్థం కాని పరిస్థితి. సో ప్రజలతో మమేకం అవ్వడం అంటే ఈ శుభకార్యాలకు హాజరవడం కాదు, అక్కడ హడావుడి చేయడం కాదు, లేకపోతే రప్ప అంటే అక్కడ ప్లకార్డులు ప్రదర్శించడం అయితే అసలు కాదు. సో వైసీపీ నాయకులు లేకపోతే కార్యకర్తల ఇళ్లకు లేకపోతే శుభకార్యాలకు వాళ్ళ ఇంట్లో ఏదైనా అశుభం జరిగినప్పుడు వెళ్ళి పలకరించడం కానీ అది మంచి పద్ధతే. కానీ అదే రాజకీయం అనుకోవడం అనేది మంచి పద్ధతి కాదేమో అని నా అభిప్రాయం. సో పెహల్గాం ఘటన విషయంలో రాష్ట్రం నుంచి వెళ్ళిన ఇద్దరు చనిపోయినప్పుడు కూడా కేవలం వాళ్ళని ఫోన్లో పరామర్శించి చేతులు దులిపేసుకున్న జగన్ నిన్న మొన్న ఆగస్టు 15 కార్యక్రమానికి కూడా జెండా ఎగరవేయడానికి కూడా ఆయనకి తీరిక లేకపోయింది. సో గతంలో కూడా వరదలు వచ్చిన సమయంలో కానీ వైసీపీ స్వయంగా ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించిన పోరాటం విషయంలో కానీ, రైతులకు సంబంధించిన పోరాటం విషయంలో కానీ కేవలం పిలిపివ్వడమే తప్ప జగన్ ఎక్కడ స్వయంగా పాల్గొనలేదు. ఆయన ప్రభుత్వ వ్యతిరేకతను ఆయన గొంతుగా వినిపించలేదు. కేవలం ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళడం, లేకపోతే శుభకార్యాలకు అటెండ్ అవ్వడంతోనే ఆయన రాజకీయం సరిపోతుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వైసీపీ నాయకులే సమీక్షించుకుంటే బాగుంటుంది. అప్పుడప్పుడు తాడేపల్లి వచ్చి నాయకులను పిలిచి సమావేశాలు, లేకపోతే ఈ ఒక కార్యక్రమానికి తాలూకా అంశాన్ని ప్రస్తావించి ఇది చేయండి మీరు అని దిశానిర్దేశం చేసి మళ్ళీ యథావిధిగా బెంగళూరు వెళ్ళిపోయి అక్కడి నుంచే మళ్ళీ శుభకార్యాలకు హాజరయ్యేందుకు రావడం అనే ఈ రాజకీయం ఎంతవరకు సఫలీకృతం అవుతుంది. అందులో 2029 ఎన్నికలు వైసీపీకి చాలా కీలకమైన ఎన్నికలు. సో ఇదే పందా కనుక, ఇదే పరిస్థితి కనుక కొనసాగితే వైసీపీని నమ్ముకున్న నాయకుల పరిస్థితి ఏంటి అనేది అయితే ఖచ్చితంగా ఒక ప్రశ్నార్థకమే. ఎందుకంటే 2029కి సంబంధించి ఇప్పటికే 2024 తర్వాత ఎవరు ఏ పార్టీలో ఉంటారు, పార్టీలో చేరికలు కానీ, పార్టీల నుంచి వెళ్ళిపోవడాలు కానీ అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు ఉన్న నాయకులు ఖచ్చితంగా 2029 ఎన్నికలను వైసీపీ వేదికగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళంతా. సో వాళ్ళు ఇదే పద్ధతిలో రాజకీయం కనుక జగన్ చేస్తే వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏమవుతుంది అన్నది ఖచ్చితంగా ప్రశ్నార్థకమే. వాళ్ళు కూడా ఏవైనా హోప్స్ పెట్టుకుంటారు. ఇప్పటికే రకరకాల అవినీతి ఆరోపణల గతంలో 2019 నుంచి 2024 మధ్య జరిగిన అన్ని స్కామ్లను కూటమి ప్రభుత్వం బయటకు తీస్తున్న తరుణంలో, రకరకాల పేర్లు బయటకు వస్తున్న తరుణంలో ఎవరిపై ఎప్పుడు ఎవరి అరెస్ట్ ఎప్పుడు అవుతుంది ఏంటి అనేది చాలా అయోమయమైన పరిస్థితుల్లో. సో నాయకులు ఒక్కొక్క రోజు లెక్క పెట్టుకుంటున్న తరుణంలో జగన్ రాజకీయం అయితే సరైన రీతిలో సాగడం లేదు. కేవలం శుభకార్యాలకి, చావు ఇళ్ళకి వెళ్ళడంతోనే పరిమితం అయిపోతుంది తప్ప ప్రజలు ఎక్కువగా అనుసంధానమయ్యే కార్యక్రమాలు కానీ, ప్రజలకు సంబంధించిన సమస్యల పట్ల పోరాటం కానీ అంతంత మాత్రంగానే ఉంది. ఇది ఖచ్చితంగా జగన్కు ప్రతికూలమైన అంశం. దీన్ని మార్చుకోవాల్సిన అంశం కూడా ఉంది. ఎందుకంటే నాయకులు అర్థం చేసుకుంటారు. మా ఇంటికి ఒకవేళ మా నాయకుడు శుభకార్యానికి రాలేదు, లేకపోతే మా ఇంట్లో ఏదైనా అశుభం జరిగినప్పుడు రాలేదు పలకరించడానికి అనుకున్నప్పుడు జగన్ అర్థం చేసుకున్న వాళ్ళైనా అర్థం చేసుకుంటారు. అంతేగాని ఖచ్చితంగా వెళ్లాల్సిన నీడ్ అయితే లేదు. కానీ ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు, లేకపోతే జాతీయ పండుగల వేళ ఖచ్చితంగా నాయకుడు కనిపించిన నాయకుడు ఒక సందేశం అయితే ఇవ్వాలి. దాన్ని మళ్ళీ కార్యకర్తలు దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి, లేకపోతే సోషల్ మీడియాలో వినియోగించుకోవడానికి అవసరం అవుతుంది. సో దీని మీద దృష్టి పెట్టాలి. కానీ శుభకార్యాలకి, లేకపోతే ఇంట్లో ఏదైనా అశుభం జరిగినప్పుడు వెళ్ళడానికి దానికే పరిమితమై రాజకీయం చేస్తే కనుక ఖచ్చితంగా వైసీపీకి దెబ్బ, వైసీపీని నమ్ముకున్న నాయకులకు కూడా దెబ్బని నా అభిప్రాయం. సో దీనిని ఏదో వైసీపీని వ్యతిరేకిస్తున్నట్లుగా ఈ వీడియో అయితే అనుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది ఒక సూచనగా తీసుకుంటే చాలా బాగుంటుంది. సో మీ యొక్క అభిప్రాయం కూడా ఖచ్చితంగా కామెంట్ చేస్తే దాని మీద చర్చించే అవకాశం అయితే చేద్దాం. సో వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.